మనసు గల మహాశయ మహిమ గల మహోదయ మనసు గల మహాశయ మహిమ గల మహోదయ ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. ఇక బాబావారి గురించి చెప్పాలంటే నా జీవితంలో ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు. ముఖ్యంగా నా జీవితంలో జరిగిన ఒక చిన్న విషయమే కాదు, అసలు మీ ఇక్కడ ఎవరికి జరిగి ఉండకపోతే అటువంటి భీకరమైన విషయం. 23 సంవత్సరాల వయసున్న మా అబ్బాయి ఇక్కడ బీటెక్ చేసి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. వెళ్ళిన సంవత్సరం వరకే భయంకరమైన టెస్టికల్ క్యాన్సర్ తోటి మొత్తం కుదేలైపోయి సావు బతుకుల్లో ఉన్నాడని తెలవంగానే ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ట్రీట్మెంట్ వ్యవహారాలు అడిగితే $1,00,000 వాళ్ళు అడిగారు, అది కూడా గ్యారంటీ లేదు. ఇంకా బాబా మీదే భారం వేసేసి మా అన్నయ్య గారు నేను బాబుని ఇక్కడికి పంపించేయమని చెప్తే వాళ్ళ జూనియర్ ఒక అబ్బాయితోటి యూనివర్సిటీ నుంచే డైరెక్ట్ ఇక్కడికి పంపించడం జరిగిన తర్వాత నేను ఇంకా బాబా వారి మీదే భారం వేసేసి నాయన ఇక నాకు ఇచ్చింది ఒక్కటే కొడుకు, ఇక ఇచ్చి నువ్వే ఇచ్చావు కనుక ఉంటే ఉంచుకో, లేకపోతే తీసుకుని వెళ్ళిపో, నా చేతుల్లో ఏమీ లేదు, డబ్బు కూడా నా దగ్గర నేను పెద్ద డబ్బు ఉన్నవాడిని కూడా కాదు, నాకు చేతనైంది నేను చేస్తానని చెప్పేసి ఆ రోజు ఆ బాబా గారే కల్లో కనపడి ఫలానా చోటికి తీసుకెళ్ళమని చెప్పినట్టు మా అన్నయ్య గారు చెప్పారు. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో తీసుకెళ్తే డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ గారు అని చెప్పి ఆ రోజు ఆయన చాలా ఫేమస్ సర్జికల్ అంకాలజిస్ట్. ఆయన 48 గంటల వరకు గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పేసి ఐసీయూలో ఉంచి 48 గంటలు జరిగిన తర్వాత ఏమండి ఈ వెరీ మచ్ రెస్పాండింగ్ విత్ ద మెడిసిన్ అండ్ ఇట్ ఈజ్ క్యూరబుల్, నో డౌట్, తప్పకుండా క్యూర్ అవుతుంది మీ అబ్బాయికి, అండ్ ఈజ్ పాజిటివ్ మైండెడ్, మీరు మాత్రం మా ప్రయత్నం మేము చేస్తాము, మీరు దేవుడి మీద భారం వేసి మీరు చేయండి అన్నప్పుడు నేను 6 నెలల్లో దాదాపు 55 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. నేను డబ్బులు సమస్య నాకు కాదండి, నా బిడ్డ నాకు దక్కాడు, మళ్ళీ అమెరికా వెళ్ళాడు, ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. గత సంవత్సరమే వీడికి ఏం జరిగిందనే సంగతి తెలిసిన పూర్తి అవగాహన ఉన్న అతని క్లాస్మేటే ఒక అమ్మాయి తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చింది. మొన్న ఏప్రిల్ కాకుండా పోయిన ఏప్రిల్ 1వ తారీఖు నాడు నేను అమెరికాలో అట్లాంటాలో పిల్లలకి పెళ్లి కూడా చేశాను. అమ్మాయి ఏమో ఒక లీడింగ్ ఫార్మస్యూటికల్ కంపెనీలో సైంటిస్టు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆ బాబావారి దయ వల్ల మా పిల్లలు మేమందరం కూడా బాగున్నాము. జన్మ తరించు సా
బాబాగారు ఎప్పుడు కూడా మా వెంట ఉండి కాపాడుతున్నారు. బాబాగారు లీలలు ఎన్నో నేను చవి చూచాను. అందుకని ఎప్పుడు కూడా బాబాగారిని నమ్ముతూ ఉంటాను. సాయి టీవీ ఎక్కువ చూస్తూ ఉంటానండి. రోజంతా సాయి టీవీ చూసి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ నచ్చుతున్నాయి, చాలా బాగుంటున్నాయి. ఆ ప్రోగ్రామ్స్ చూడడం వల్ల కూడా భక్తి ఎక్కువ అవుతుందండి. అందువల్ల రోజు సాయి ప్రోగ్రామ్స్ చూస్తున్నాము. ఓం సాయిరామ్. చింతును సాయి సనీ దివ్య చరణం హక్కున చేర్చుకుమ్ము దర్శింపగ నీ రూపం. అర్చింతును సాయి సనీ దివ్య చరణం హక్కున చేర్చుకుమ్ము దర్శింపగ నీ రూపం. అర్చింతును సాయి నీ దివ్య చరణం. నామదేవాదులు నీదు భక్తులు సామవేదగతి ఇత్తురు హారతులు. నామదేవాదులు నీదు భక్తులు సామవేదగతి ఇత్తురు హారతులు. అర్చింతును నిన్ను అంతఃకరణముల అర్చింతును నిన్ను అంతఃకరణముల అర్పింతును నా పంచేంద్రియముల. అర్చింతును సాయి సనీ దివ్య చరణం హక్కున చేర్చుకుమ్ము దర్శింపగ నీ రూపం. అర్చింతును సాయి నీ దివ్య చరణం. అన్నిటను నీవే అచ్యుత కేశవ హరినారాయణ వాగీస గౌరీస. అన్నిటను నీవే అచ్యుత కేశవ హరినారాయణ వాగీస గౌరీస. అందరూ నీవే శ్రీధర మాధవ. అందరూ నీవే శ్రీధర మాధవ. అంతట నీవే జానకీ నాయక. అర్చింతును సాయి సనీ దివ్య చరణం హక్కున చేర్చుకుమ్ము దర్శింపగ నీ రూపం. అర్చింతును సాయి నీ దివ్య చరణం. మనసు గల మహాశయ మహిమ గల మహోదయ. మనసు గల మహాశయ మహిమ గల మహోదయ. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా, పుణ్యమే నీ పదములు పూజించగా.